పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ రెండింటిని కుదిపేసిన టాప్ హీరోయిన్. స్టార్ హీరోలందరితో నటించిన వరుస విజయాలు సాధించిన ఇప్పుడు మాత్రం అవకాశాలు సన్నగిలుతున్నాయి. తాజాగా ఓ పెద్ద ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి పూజ ఈ అవకాశాన్ని ఎందుకు కోల్పోయింది? ఆమె స్థానంలో మమితా బైజు ఎంట్రీ ఇవ్వడం ఏంటి? అందరూ భావించినట్లు డేట్ సమస్య లేక ఆరోగ్య సమస్య? అసలు విషయం ఏంటనేది పరిశీలిద్దాం. గత కొన్ని సినిమాలలో పూజకు వరుస పరాజయాలు ఎదురవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి భారీ సినిమాల్లో నటించిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ ఫ్లాప్స్ కారణంగా నిర్మాతలు, దర్శకులు కొంచెం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. నటనపై విమర్శలు, స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కామెంట్స్ ఇవన్నీ కలిపి ఈమె ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో చేసిన సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలు మామూలుగానే కాకుండా విమర్శల పాలయ్యాయి. ఇలాంటి సమయంలో ఒక పెద్ద టాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి ఆమె అవుట్ అవ్వడం పెద్ద షాక్ లా మారింది. ఈ ప్రాజెక్ట్ లో స్టార్ హీరోతో జంటగా నటించాల్సిన ఆమె స్థానంలో ఇప్పుడు యంగ్ హీరోయిన్ మమితా బైజ్ ఎంటర్ అవ్వడం ఆసక్తికరమైన పరిణామం. ఇది చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో విజయాలు, ఇమేజ్ అన్ని వేళలా అవసరం. ఒక్కసారి ఫెయిల్ అయితే కొత్త టాలెంట్ కు అవకాశం వస్తుంది. పూజ తిరిగి ఫామ్ లోకి రావాలంటే బలమైన కంటెంట్ తో ఓ సాలిడ్ హిట్ తో రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే.